అప్పుడే ఫ్రెష్ గా చేసిన కారపొడి స్మెల్ భలే సూపర్ గా అయితే వస్తుంది కదా. అన్ని స్పైసెస్ సమానంగా ఉండి దాని అరోమా అయితే చాలా కమ్మగా వస్తుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ ఫ్రెష్ గా చేసిన పొడిని వేడి వేడి అన్నంలో ఇంట్లో కాచిన నెయ్యి వేసుకుని, ఇంట్లో కాచిన నెయ్యి అని చెప్పి బాటిల్ చూపిస్తుంది ఏంటి అనుకున్నారా? ఇంట్లోదేనండి, కాచి ఆ బాటిల్లో వేసారనమాట. ఒక 2 చుక్కలు వేడి వేడి అన్నంలో వేసుకుని పొడి కలుపుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుంది చూడండి. అబ్బబ్బబ్బా, చాలా కమ్మగా అనిపించింది నాకైతే. ఎన్ని కూరలు ఉన్నా సరే ఫస్ట్ ఒక్క ముద్దలో నెయ్యి వేసుకుని ఇలా పొడి కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సీతమ్మ వాకిట్లో మూవీలో మహేష్ బాబు అన్నట్టు ఎవరిదాడికి ఉంటది అంతే అన్నట్టుగా నాన్ వెజ్ టేస్ట్ నాన్ వెజ్ కుంటే దీని టేస్ట్ దీనిదేనమాట. ఆకే కదా అని తీసి పడేయడానికి లేదు, దాని టేస్ట్ అంత అమోఘంగా ఉందన్నమాట. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆహా సూపర్ అని అయితే నాకు అనిపించింది. మునగాకుకి ఇంకొక పేరు కూడా ఉందంట, అదేంటో మీకు తెలిస్తే నాకైతే కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ మునగాకు పొడి రెసిపీ మీకు కూడా కావాలంటే నాకు కమెంట్స్ లో చెప్పండి, నేను షేర్ చేస్తాను. పొడి అయిపోయిన తర్వాత కోడిగుడ్డు పచ్చడిలు కూర మమ్మీ చేస్తే అది వేసుకుని తినేసాను. మీకు ఈ కాంబినేషన్ తెలుసా? మీరు కూడా వండుకుంటారా ఇలా?